హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి పల్లీలతో పాలకోవా అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత పైన పొట్టును తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొట్టును తీసేసుకొని వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గోరువెచ్చటి పాలను 1 గ్లాస్ వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీనిపైన మూతను పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ పాటు ఇలాగే కలుపుతూ స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. నేనైతే ఇలాంటి ఒక ప్లేట్ తీసేసుకొని దీనికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో వేసేసుకోవాలి. స్పూన్కి వెనుక సైడ్ కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా చేసేసుకోవాలి.
దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్నంతా ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా పైనుంచి కాజు ముక్కలనైతే గార్నిష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎలా తిన్నా స్వీట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంతేనండి, మన పల్లి పాలకోవా అనేది రెడీ అయిపోయింది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చాక్తో మాత్రం అస్సలు రాలేదు ఇది. నేనైతే దారంతో కట్ చేశాను వీటిని. చూస్తున్నారు కదా, మన పల్లి పాలకోవా అనేది రెడీ అయిపోయింది. స్వీట్ మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.